నిర్ణయమే నిన్ను ఆశీర్వదిస్తుంది. నమ్ముతావా? ఏంటా నిర్ణయం? నేను దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని నా జీవితంలో దేవుడికే ఇవ్వాలి. తర్వాతే నా భార్య, నా భర్త, నా కుటుంబం, తర్వాతే నా ఉద్యోగం అని నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానుసారంగా నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావో ఆ నిర్ణయమే నిన్ను గొప్పగా నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీ తర్వాతి తరం కూడా ఇలా ఉంటేనే కదా మా యొక్క పితరులు ఆశీర్వదింపబడ్డారు, ఇలా ఉంటేనే కదా మా తల్లిదండ్రులు ఆశీర్వదింపబడ్డారు, నేను దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలని నీ తర్వాతి తరం కూడా ఆ యొక్క విలువైన ఆస్తిని కొనసాగిస్తూ ఉంటారు. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. కీర్తనలు 119వ కీర్తన 112వ వచనం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. దావీదు చెప్తున్నారు, నీ కట్టడలు గైకొనుటకు నా హృదయాన్ని నేను లోబరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. ఈ నిర్ణయాన్ని మనం కూడా తీసుకుందామా? యేసయ్యా, నిన్ను మాత్రమే నేను మొదటి స్థానంలో ఉంచాలయ్యా నా జీవితంలో అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో ఈ నిర్ణయమే నిన్ను నన్ను ఆశీర్వదించడమే కాదు, తర్వాత కొన్ని తరాలను దేవుడి రాకడ వరకు ఆశీర్వదిస్తుందని మనం గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి కాపుదల తోడుగా ఉంచయ్యా. ఆశ్చర్యకరుడా, నీ కృపలో నిలబెట్టండి దేవా. తండ్రి, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో మేము తెలిసి తెలియక నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రభా మేము దేనికి ఇచ్చామో మేము గ్రహించి ఒక ఆత్మీయ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు దేవా. పరిశుద్ధాత్మ దేవా, నేను ప్రభా నీ కృపలో మేము నిలబడాలయ్యా. ఏలి యొక్క కుటుంబాన్ని నువ్వు అనుకున్నావు వారు యాజకులుగా ఉండాలని, కానీ వారు ప్రవర్తన వల్ల, వారు నీకంటే వారి కుమారులకి తను స్థానం ఇవ్వడం వల్ల తండ్రి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మేము అటువంటి జీవితాలు జీవించకుండా నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని నీకు ఇచ్చి అనేకమైన ఆశీర్వాదాలను వాగ్దానాలను పొందుకొని నీ కృపలో మేము నిలబడడానికి మాకు సహాయం దయచేయండి. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోదేవా. నీ నామాన్ని మహిమపరచుకో సర్వశక్తిమంతుడా. నీ కృపా కాపుదల దయచేయండి తండ్రి. నీకు వందనాలు. నువ్వే తోడేయండి, నడిపించండి సర్వశక్తిమంతుడా. నీ కార్యాన్ని జరిగించుకోనండి. ఆశ్చర్యకరుడా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ప్రభా నేను ఫోన్కి నీకు ఇవ్వాల్సిన స్థానం కన్నా ఎక్కువ స్థానం ఇస్తున్నానేమో, మాటలకి తండ్రి ప్రభా సమయాన్ని వ్యర్థం చేసుకోవడానికి ఏ యొక్క విషయంలో వారు పశ్చాత్తాప పడుతున్నారో మరొక అవకాశాన్ని మా అందరికీ అనుగ్రహించి దేవా. నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని మేము ఎవ్వరికి ఇవ్వకుండా నీ కృపలో మేము నిలబడడానికి సహాయం దయచేయండి తండ్రి. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోదేవా. నీ గొప్ప కృపతో నింపండి దేవా. నీ నామాన్ని మహిమపరుచుకోనండి. పరిశుద్ధాత్మ దేవా, నాతో మాతో మా అందరితో మాట్లాడి మహిమ పొందినందుకు నీకు వందనాలు. నువ్వే ఘనపరచబడినందుకు వందనాలు. నువ్వే మహిమ పొందినందుకు వందనాలయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, దేవుడు కన్నా ఎవ్వరికి కూడా మనం ఈ లోకంలో దేనికి కూడా స్థానాన్ని ఇవ్వకూడదు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడికి ఇచ్చి ఆయన చిత్తంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.